బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కృష్ణానగర్లో సినీ కార్మికులు ఆందోళన బాట పట్టారు. ఫిలిం ఫెడరేషన్ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. వేతనాలు పెంచాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. ఆందోళనలో 24 యూనియన్ల సినీ కార్మికులు పాల్గొన్నారు. సినీ కార్మికుల వేతనాలకు సంబంధించినటువంటి అంశం మరింత కఠినంగా మారింది. శనివారం నిర్మాతలు కార్మిక సంఘాలకు మధ్య జరిగిన చర్చలు కొలిక్కి రాలేదు. నిర్మాతలు 3 కేటగిరీలుగా విభజించి కార్మికుల వేతనాల్ని పెంచాలని నిర్ణయించారు. అయితే నిర్మాతల నిర్ణయంపైన కార్మిక సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఇవాల్టి నుంచి తమ ఆందోళన మరింత ఉధృతం చేస్తామని ప్రకటించాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఫిలిం ఫెడరేషన్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు సినీ కార్మికులు. ఆందోళనకు 24 విభాగాల కార్మికులు తరలివచ్చారు. డాన్సర్లు, ఫైటర్లు, టెక్నీషియన్లు 24 క్రాఫ్ట్స్ నుంచి విడదీసి కుట్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సినీ కార్మికులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా సీనియర్ ఫిలిం కరెస్పాండెంట్ గంగాధర్ అందిస్తారు. గంగాధర్, చెప్పండి, సినీ కార్మికుల ఆందోళన చర్చలు కొలిక్కి రానటువంటి పరిస్థితి కనబడుతుంది. వారు ప్రధానంగా ఎలాంటి డిమాండ్లు చేస్తున్నారు? అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? పూర్తి స్థాయి అప్డేట్ ఏంటి? సిరాజ్, ఏదైతే సినీ కార్మికుల వేతన పెంపు డిమాండ్ అయితే నిన్న ఒక కొలిక్కి వచ్చిందని భావించారు. కానీ ఇవాళ నిర్మాతలు చేసిన ప్రకటన మీద అయితే కార్మికులు అయితే ఆందోళనలో ఉన్నారు. ఎందుకంటే నిర్మాతలు చెప్పిన పర్సంటేజ్ కి కార్మికులు అయితే అంగీకరించట్లేదు. ఈ నేపథ్యంలో ఫిలిం ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఇవాళ అయితే భారీగా ధర్నా నిర్వహించారు. 24 విభాగాల నుంచి కార్మికులు అయితే ఈ ధర్నాలో పాల్గొన్నారు. సినీ నిర్మాతల తీరు మీద అయితే కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. వేతనాలు పెంచాలని అడిగితే కొంతమంది కేసులు వేస్తున్నారని, వేతనాలు పెంచమని అడిగినందుకు తమ మీదే కేసులు పెడుతున్నారని కూడా ఫైర్ అవుతున్నారు కార్మికులు. అలాగే నిర్మాతలు ఇక 24 విభాగాల వాళ్ళ కార్మికులను విడదీసేందుకు కుట్ర చేస్తున్నారని కూడా కార్మికులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డాన్సర్స్, ఫైటర్లు, టెక్నీషియన్లను 24 క్రాఫ్ట్స్ నుంచి విడదీసేందుకు నిర్మాతలు కుట్ర పాల్గొన్నారని, ఫిలిం ఛాంబర్ లో దీనికి సంబంధించి యాక్టివ్ ప్రొడ్యూసర్స్ ఫీల్డ్ లో కొంతమంది నిర్మాతలు తమను విడదీసే కుట్ర చేస్తున్నారని, విభజించి పాలించేలాగా ఈ నిర్మాతలు అయితే వాళ్ళ తీరుందనేది కూడా కార్మికులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరోవైపు కొన్ని రోజులుగా ఈ సినిమా పరిశ్రమలో నెలకొన్న వేతనాల పెంపు అంశం నిన్నైతే ఒక కొలిక్కి వచ్చిందని అయితే అందరూ అనుకున్నారు. షరతుల మేరకు సినిమా కార్మికులకు వేతనాలు పెంచేందుకు అయితే సుముఖంగా ఉన్నట్లు నిర్మాతలు అయితే వెల్లడించారు. శనివారం సుదీర్ఘ చర్చల అనంతరం విలేకరులతో నిర్మాతలు మాట్లాడుతూ వేతనాల పెంపుపై తమ అభిప్రాయాన్ని అయితే వెల్లడించడం జరిగింది. మొత్తం 3 విడతలుగా వేతనాలు పెంచాలని అయితే నిర్ణయించినట్లు నిర్మాతలు అయితే ప్రెస్ మీట్ లో తెలియజేయడం జరిగింది. వేతనాల పెంపుపై నిర్మాతలు తీసుకున్న నిర్ణయాన్ని ఫిలిం ఛాంబర్ ప్రధాన కార్యదర్శి దామోదర్ ప్రసాద్ అయితే మీడియాకు వెల్లడించారు. వారం రోజులుగా జరిగిన మంతనాలు వెలికి వచ్చాయి. రోజుకు 2000 కన్నా తక్కువ తీసుకుంటున్న వారికి వేతనాలు పెంచాలని అయితే నిర్ణయించాము. ఇదే విధంగా మొదటి సంవత్సరం 15%, రెండో సంవత్సరం 5%, మూడో ఏడాది 5% పెంచాలని కూడా నిర్మాతలు నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా దామోదర్ ప్రసాద్ అయితే వెల్లడించడం జరిగింది. అలాగే రోజుకి 1000 కంటే తక్కువ వేతనం తీసుకున్న వాళ్ళకైతే డైరెక్ట్ గా మొదటి ఏడాది 20% వెంటనే పెంచుతామని కూడా చెప్పారు. రెండో సంవత్సరం వారికి ఎలాంటి పెంపు ఉండదు, మూడో ఏడాది 5% పెంచుతామని కూడా చెప్పారు. బడ్జెట్ పరంగా చిన్న సినిమాలకైతే పాత వేతనాలే కొనసాగుతాయని ముందు నుంచి, ఎందుకంటే వాళ్ళకి షరతులు పెట్టామని కూడా దామోదర్ ప్రసాద్ అయితే వెల్లడించడం జరిగింది. ఆ షరతులను ఒప్పుకుంటేనే ఈ పెంపు వెంటనే అమలవుతుందని కూడా చెప్పారు. అలాగే చిన్న సినిమా అంటే ఎంత బడ్జెట్ అనే దానిపై కూడా పూర్తి వివరాలను త్వరలో ప్రకటిస్తామని కూడా చెప్పారు. అందరూ కలిసి చర్చించుకుంటేనే సమస్యలు పరిష్కారం అవుతాయని, అర్హత కలిగిన కార్మికులకు తగిన వేతనం ఇవ్వాలనేది తమ అభిప్రాయం అని కూడా నిర్మాతలు అయితే అందరూ ఏకాభిప్రాయం తెలియజేసినట్టుగా కూడా తెలుస్తోంది. అలాగే ప్రస్తుతం రోజుకు 4-5 వేల రూపాయలు తీసుకుంటున్న వారికైతే వేతనాలు పెంచడం సరికాదని కూడా నిర్మాతలు అయితే అంటున్నారు. ఎందుకంటే ఇప్పటికే బయట ఎక్కడ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ చూసుకోవచ్చు, బయట ఏ ఐటీ రంగం కావచ్చు, ఎక్కడ లేని విధంగా సినిమా కార్మికులకు కొంతమందికి వేతనాలు ఉన్నాయి. ఎవరైతే తక్కువ వేతనాలు ఉన్నారో వాళ్ళకి మాత్రమే పెంచుతాము, ఆల్రెడీ ఎక్కువ వేతనాలు చెల్లిస్తున్న వారికి పెంచడం సరికాదని కూడా అయితే నిర్మాతలు అయితే స్పష్టం చేస్తారు. వేతనాల పెంపుపై ఇప్పటికే నిర్మాతలు తమ అభిప్రాయాలను ప్రకటించడంతో దీనిపై కార్మిక ఫెడరేషన్ అయితే ఇప్పుడు నిర్ణయం తీసుకోవాల్సింది. అయితే నిర్మాతలు ప్రకటించిన ఈ మధ్య చర్చలన్నీ కూడా విఫలమవుతున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. దాదాపు వారందరూ కూడా భారీగా డిమాండ్ చేస్తూ కూడా ఆందోళన బాట కూడా పట్టారు. కాబట్టి మళ్ళీ మరొకసారి చర్చలకు పిలిచేటువంటి అవకాశం ఉందా? అలాంటి సానుకూల పరిస్థితులు ఏమైనా కనబడుతున్నాయా? అయితే నిర్మాతలు నిన్న అంత ప్రకటన చేసినప్పటికీ కూడా నిర్మాతల ప్రకటన అయితే కార్మికులు పట్టించుకోవట్లేదు. ఎందుకంటే కొంతమందికే పెంచడం అనేది సబబు కాదు, అందరికీ పెంచాలి, అందరికీ. ఎందుకంటే గతంలో హామీలు ఇచ్చారు, ప్రతి ఏడాదికి పెంచుతామని హామీ ఇచ్చారు. దాన్ని కరోనా టైంలో అది అమలు అవ్వలేదు. ఇప్పుడు అడుగుతున్నాం, చాలా రోజులు చాలా సంవత్సరాలు వెయిట్ చేసిన తర్వాత మేము పెంచాలని అడుగుతున్నాం. ఇప్పుడు కూడా పెంచకపోతే ఇలా ఇప్పుడు విడదీసే పరిస్థితి చేస్తున్న కొంతమందికే పెంచుతామనడం కూడా సబబు కాదు.
అందరికీ పెంచాలనే డిమాండ్ అయితే ఇప్పుడు కార్మికుల నుంచి వినిపిస్తోంది. మమ్మల్ని విడదీసే కుట్ర చేస్తున్నారనేది కూడా ఇప్పుడు కార్మికులు అయితే ప్రధానంగా వాళ్ళ ధోరణి అయితే వినిపిస్తున్నారు. మరి ఇది కార్మికులు ఒప్పుకోకపోవడంతో మరి నిర్మాతలు వేరే ఏమన్నా నిర్ణయం ప్రకటిస్తారా లేదా అసలు ఏం జరుగుతుంది ఏంటనేది కూడా చూడాలి. ఎందుకంటే కార్మిక ఫెడరేషన్ వాళ్ళు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసేందుకు కూడా వెళ్తున్నారని సమాచారం అందింది. అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆయన నల్గొండ పర్యటనలో ఉండడంతో ఆయన ఈ రోజు సాయంత్రం 4 గంటల తర్వాత హైదరాబాద్ కి చేరుకోనున్నారు. మరి సాయంత్రం టైంలో వీళ్ళకి ఫెడరేషన్ వాళ్ళకి ఆయన అపాయింట్మెంట్ ఇస్తారా లేదా రేపు దీని మీద ఏమన్నా ఒక నిర్ణయం వచ్చే అవకాశం ఉందా లేదన్నది కూడా వెయిట్ చేసి చూడాల్సి ఉంటుంది. చాలాసేపు వీళ్ళు కూడా ఇప్పటికే ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితిలోనే నిన్న చిరంజీవితో భేటీ అన్నారు. దానికి సంబంధించి చిరంజీవి కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఇలాగ వన్ బై వన్ అన్నీ కూడా కొంతవరకు కూడా కీలకంగా మారుతున్నాయి కొన్ని దశలు. కానీ ఫైనల్గా మళ్ళీ వారందరూ కూడా నిరసన వ్యక్తం చేసేటువంటి ప్రాసెసే అక్కడ కనబడుతుంది. కాబట్టి ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఏమైనా జోక్యం చేసుకునేటువంటి అవకాశం కనిపిస్తుందా? ఇప్పుడు ఈ చర్చలకి పులి స్టాప్ పెట్టేటువంటి యోచనలో సినీ పెద్దలు ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నారా? రాజు మనం మెగాస్టార్ చిరంజీవి ఆయన ట్వీట్ లో కూడా చూసుకుంటే నాతో ఫిలిం ఫెడరేషన్ కార్మికులు భేటీ అయ్యారు, వాళ్ళకి నేను హామీ ఇచ్చానని కొంతమంది ప్రచారాలు చేస్తున్నారు. అవన్నీ తప్పుడు ప్రచారాలు. ఈ విషయంలో ఏదున్నా కూడా ఫిలిం ఛాంబర్దే నిర్ణయం అవుతుంది. ఫిలిం ఛాంబరే పెద్ద ఇండస్ట్రీకి, ఫిలిం ఛాంబర్ నిర్ణయమే ఫైనల్ అవుతుంది. కాబట్టి దీనికి ఇటు కార్మికులతోనూ అటు నిర్మాతలు అందరూ వాళ్ళకి వాళ్ళు సమస్యను సానుకూలంగా పరిష్కరించుకొని ఇండస్ట్రీలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలి, షూటింగ్ వెంటనే స్టార్ట్ అయ్యేలా చూడాలని కూడా మెగాస్టార్ చిరంజీవి అయితే సూచించారు. ఈ నేపథ్యంలో మరి ఫిలిం ఫెడరేషన్ వాళ్ళు నిన్న శనివారం చాలా సేపు చర్చించిన తర్వాత 15%, 5% అలా పెంచుకుంటూ రావడానికైతే అది కూడా ఎవరికైతే తక్కువ వేతనాలు ఉన్నాయో రోజుకు 2000 లోపు ఎవరు తీసుకుంటున్నారో వాళ్ళకు పెంచుతామని చెప్పారు. బట్ నిర్మాతల వర్షన్ కూడా చూస్తే ఎందుకంటే తక్కువ వేతనాలు ఉన్న వాళ్ళకే ఎక్కువ పెంచే అవకాశం ఉంటుంది ఎక్కడ చూసినా. కానీ ఈ ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా తమకు కూడా పెంచాలనే డిమాండ్ అయితే ఇప్పుడు వినిపిస్తోంది. మరి ఈ కార్మికులు వీళ్ళు ఫెడరేషన్ లో ఉన్న అన్ని యూనియన్ల వాళ్ళు మాట్లాడుకొని తక్కువ వేతనాలు ఉన్న వాళ్ళకి పెంచడానికి మనం కూడా ముందుకు వెళ్దాం, నిర్మాతలు చెప్పినట్టు విందామని ఇద్దరు అంగీకారానికి ఏకాభిప్రాయానికి వస్తే తప్ప ఈ సమస్య పరిష్కారం అయితే అవకాశం అయితే ఉండదు. సిరాజ్, థ్యాంక్ యూ.